ఈ ఒక్కరేని గ్రామానికి కోడలుగా నేను ఉండటం నా ఎంతో భాగ్యంగా భావిస్తున్నాను. ఈ గ్రామంలో గొప్ప విద్యావంతుడిగా ఒక మెడికల్ డాక్టర్ గా డాక్టర్ ప్రేమ్ కుమార్ మాత్రమే ఇంతవరకు చదివి పైకి వచ్చి ఇతర దేశాల్లో పనిచేసి వచ్చారు. ఈ రోజున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్మించడానికి మరి దేవుని సహకారంతో ఇది జరిగించాము. ఉచితంగా మందులు ఇవ్వటానికి ఆయన చేసిన ప్రయాస అంతా కూడా మరి ఈ పేద ప్రజలకి, నా ఊరి గ్రామానికి ఒక కానుకగా, నా కన్నవారి ఊరికి, కన్న గ్రామానికి మందిరాన్ని ప్రతిష్ఠ చేసి అది కానుకగా ఇచ్చి ఈ ఊరి వారందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని, వారి ఆరోగ్యం విషయమై చాలా మరి జాగ్రత్త వహించి ప్రతి ఒక్కరికి మెడికల్ క్యాంపుని నిర్వహించటం జరిగినది. ఈ మెడికల్ క్యాంప్ లో వాళ్ళకి కళ్ళకి మరి ప్రత్యేకంగా ఆరోగ్య విషయాల్లో బీపీ, షుగర్లు అన్ని చెక్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆ డాక్టర్ గారు మరి మా భర్త గారు చేసిన ఈ యొక్క పని అంతటికి నాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ గ్రామస్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే మా ఆశ, ఆకాంక్ష. ఇంకా ముందున్న దినాల్లో ఇలాంటి క్యాంప్స్, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిగించాలని మేము ఆశిస్తూ అలాగే జరిగిస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ఈ గ్రామం నుంచి గుండప్ప నాగమ్మల కుమారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ మరి వైద్యుడిగా ఉండి ఎంబీబీఎస్ ఎండి చదివి తిరిగి ఎన్నో దేశాలు తిరిగి వచ్చిన తర్వాత తన గ్రామానికి వచ్చి బాధ్యతతోటి తన మా ఊరి వారు అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మరి మా కుమార్తె డాక్టర్ పర్ల్ సుజానా, మరి భర్త గారు డాక్టర్ ప్రేమ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా మెడికల్ క్యాంప్ ని నిర్వహించి మేమందరము దీని ద్వారా వాళ్ళ హృద్రోగ విభాగంలోను, తర్వాత అంత ఆరోగ్య పరంగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మేము కోరుకుంటూ ముందున్న జీవితంలో ఇంకా ఎన్నెన్నో ఇలాంటి శిబిరాలను నిర్వహిస్తామని కూడా కోరుకుంటూ మరి వీళ్ళందరినీ మంచి స్థాయిలో ఉంచాలని మా ఆశ, ఆకాంక్ష. దీని నిమిత్తమై మరి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.